హాయ్ ఫ్రెండ్స్, మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళడానికి లేదా ఏవైనా వస్తువులు ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి మనం నార్మల్గా బైసైకిల్ లేదా బైక్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాం. ఒకటి ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ గ్యాడ్జెట్ ఉంది అంటే ఇది చాలా సూపర్ ఫాస్ట్ అండ్ ఇది ఎన్నో ప్రాబ్లమ్స్ నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. ఇది ఏ ప్రాబ్లం బైక్ అండ్ బైసైకిల్ కలిసి కూడా తీర్చలేవు, అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి తప్పకుండా కాపాడుతాయి ఈ వెహికల్స్. ఇలాంటివి ఎన్నో అద్భుతమైన మైండ్ బ్లోయింగ్ సూపర్ పిచ్చెక్కించే గ్యాడ్జెట్స్ మీకోసం తీసుకువచ్చేసాను. వీటిని చూసిన తర్వాత మీరు తప్పకుండా బట్టలు చెప్పుకుంటారు. నేను అనుకుంటున్నాను మీకోసమే వచ్చేసాను కోల్ అండ్ అద్భుతమైన లేటెస్ట్ గ్యాడ్జెట్స్ తో నిండా ఇన్వెన్షన్ అడ్డా తెలుగులోకి మీ అందరికీ హార్ట్లీ వెల్కమ్. ఇక హాయిగా కూర్చొని రిలాక్స్ అయి ఈ అద్భుతమైన ప్రయాణాన్ని ఎంజాయ్ చేయండి. నియాన్ నైట్రో 8 ఈ రోజులలో మీరు 4-వీలర్ స్కేట్ బోర్డ్స్ నుండి మోనోవీల్ స్కేట్ బోర్డ్ వరకు అన్ని చూసే ఉంటారు. కానీ ఈ నియాన్ నైట్రో 8 కూడా ఒక మోనోవీల్ స్కేట్ బోర్డ్. అదే ఒకవేళ నార్మల్ స్కేట్ బోర్డ్ లో అయితే 4 వీల్స్ అయితే ఉంటాయి. అదే ఒకవేళ నియాన్ నైట్రో 8 లో అయితే కేవలం ఒకటే సింగిల్ వీల్ అయితే ఉంటుంది. అది కూడా చాలా వీలుగా పొడవుగా పెద్దగా ఉంటుంది. ఇంత పెద్దగా ఉంది కనుక ఈ బోర్డు చాలా బ్యాలెన్స్ గా ఉంటుంది. మొత్తం బోర్డు చూసుకుంటుంది కదా అని తిక్క తిక్క వేషాలు వేశారనుకో కూజాలు చెంబులైపోతాయి అన్నట్లుగా మీ బాడీని మార్చేస్తుంది. ఎందుకంటే దీన్ని మీరు కూడా కొద్దిగా బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది మీ బాడీని. ఇందులో ఉన్న హైలైటెడ్ పోర్ట్ ఏంటిది అంటే అదే ఇందులో ఉన్న నియాన్ లైటింగ్. దీన్ని రాత్రి టైంలో నడుపుతూ ఉన్నప్పుడు చాలా అమేజింగ్ అండ్ అద్భుతమైన లుక్ వస్తుంది. ఇది చూసిన వాళ్ళు ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఇందులో స్పీడ్ కూడా మైల్ పవర్ లో వెళ్ళవచ్చు. నేనైతే చెప్పలేను ఈ స్పీడ్ చాలా ఎక్కువగా ఉంది అని, కానీ ఒకవేళ ఈ మోనోవీల్ స్కేట్ బోర్డ్ చూసి ఇది చాలా మంచిది. దీని ప్లేన్ రోడ్ లోనే కాదు ఆఫ్ రోడ్ లో కూడా నడిపించవచ్చు. నిజం చెప్పాలంటే చాలా అద్భుతమైన అట్రాక్టివ్ పిచ్చెక్కించే స్కేట్ బోర్డ్ ఇది. యాక్టివో స్కూట్ ఫ్రెండ్స్, కలవండి ఈ డిజైన్ లో ఉండే ఈ స్కూటర్ ని. ఇది వస్తుంది క్విక్ ఫోల్డింగ్ మెకానిజం తో. అంటే దీన్ని మీరు జాయింట్ ప్యారడల్ డైరెక్షన్ తో ఫోల్డ్ చేసి ఈజీగా మీ వెంట తీసుకువెళ్ళవచ్చు ఎక్కడికైనా. ఎందుకు అంటే ఇది చాలా లైట్ వెయిట్ కూడా. దీని వెయిట్ ఎంత ఉంటుంది అంటే మినిమం 2 kgs. మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా కొన్ని గ్యాడ్జెట్స్ మీ చాలా ప్రాబ్లమ్స్ నుంచి మిమ్మల్ని సేవ్ చేస్తాయి అని. అంటే ఈ స్కూటర్ మెకానిజం మీకు ట్రాఫిక్ ఉన్న ప్లేస్లలో ఈజీగా బయటికి వెళ్ళడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఒకవేళ అనుకోండి మీరు ట్రాఫిక్ లో ఇరుక్కపోయారని, వెంటనే దీన్ని సింపుల్ గా ఫోల్డ్ చేసి క్యారీ చేసుకుంటూ ఇన్స్టెంట్ గా బయటికి రావచ్చు మీరు. ఇది చాలా కన్వీనియంట్ స్కూటర్. ఇది చూడడానికి చాలా బక్కగా కట్టెపుల లాగా ఉంటుంది. ఇదే మన ప్రాబ్లమ్స్ నుంచి సేవ్ చేస్తుంది అనుకోవచ్చు. చూడడానికి ఇదే సన్నగా ఉంది, మనం చూడడానికి కరెంటు తీగ కూడా నాలాగే సన్నగా ఉంటుంది. దాన్ని ముట్టుకుంటే దాని నమ్మ షాకే అన్న రేంజ్ లో దీని పర్ఫార్మెన్స్ ఉంటుంది. దీని మాక్సిమం స్పీడ్ 30 km/h. దీన్ని చార్జ్ చేసిన తర్వాత దీన్ని చూసిన తర్వాత నిజంగానే చాలా మైండ్ బ్లోయింగ్ అంటారు మీరు. అండ్ దీని రేంజ్ కూడా 25 km యావరేజ్. ఒక అర్బన్ రైడర్ కోసం ఇంతకన్నా ఇంకేం కావాలి? ఒకవేళ మీరు ఆఫీస్ కి లేదా మీ చుట్టుపక్కల దగ్గరలో స్కూల్ కి వెళ్ళాలనుకున్నా, కాలేజ్ కి వెళ్ళాలనుకున్నా అలాంటి వారి కోసం పర్ఫెక్ట్ ఈ స్కూటర్. యాక్టివా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎలాంటివి అంటే బ్యాటరీ సంబంధించిన ఇన్ఫర్మేషన్స్, వెహికల్ కండిషన్, డీప్ అనాలిసిస్ వంటి ఆర్టిఫిషియల్ అప్లికేషన్స్ ద్వారా మీరు డైరెక్ట్ గా మీ ఫోన్ లో చూడవచ్చు. ఒకవేళ స్కూటర్ల గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ యాక్టివా చాలా బెటర్. ఇది మీకు ఒక మంచి చాయిస్ అవుతుంది. సెగ్వీ మినీ ప్రో పర్సనల్ ట్రాన్స్పోర్టేషన్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్తుంది ఈ గ్యాడ్జెట్. ఈ సెగ్వీ మినీ ప్రో మిగతా అన్ని ట్రాన్స్పోర్టేషన్ గ్యాడ్జెట్స్ కన్నా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇది ఇన్వర్టర్ P లెటర్ షేప్ లో ఉంటుంది. కింద ప్లాట్ఫామ్ ఎండులో వీల్స్ అయితే ఉంటాయి. వీల్ లో ఒక మినీ కంట్రోల్ బార్ అయితే ఉంటుంది. మీరు రైడింగ్ చేయడానికి ఈ కంట్రోల్ 2 బార్ సైడ్ల మీద మీరు నిలబడాల్సి ఉంటుంది. ఇది ఎలా నడిపించాలో నేర్చుకోవడం కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ. ఇలాంటివి కొత్త పర్సన్స్ కూడా చాలా ఈజీగా కొన్ని రోజులలోనే నేర్చుకుంటారు. దీనిని కావాలంటే మీరు మీ స్మార్ట్ ఫోన్ ద్వారా నావిగేషన్ సహాయంతో పిలవవచ్చు. మంచి బ్లూటూత్ అండ్ రిమోట్ కంట్రోల్ కి సపోర్ట్ చేస్తుంది ఇది. అండ్ ఇందులో ఉన్న నిండి లైట్స్ దీన్ని ఇంకా అట్రాక్టివ్ గా చేస్తాయి. దీని విజిబిలిటీ చాలా బెటర్ గా ఉంటుంది. ఇది లైట్ వెయిట్ అండ్ చాలా కంఫర్టబుల్. దీంతో పాటు డైరెక్షన్ గురించి ఇదంతా ఉంటుంది. కింద మినీ కంట్రోల్ బార్ అయితే ఉంటుంది. మీరు ఎక్కడ మీ కాళ్ళ సహాయంతో దీన్ని ఈ విధంగా నావిగేషన్ చేయవచ్చు. అంటే మీరు మీ చేతులను యూజ్ చేయవలసిన అవసరం కూడా లేదు. అంటే దీన్ని నడపడానికి మీ కాళ్ళతోనే అవసరం ఉంటుంది. దీన్ని మిగతా వెహికల్స్ ట్రాన్స్పోర్టేషన్ గ్యాడ్జెట్ కంపారిజన్ లో ఇది చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఒకవేళ మీరు ఎక్కడికైనా చుట్టుపక్కల పార్క్ లో ఈ సైకిల్ ని పార్క్ చేసినా కూడా ఇందులో ఒక మైండ్ బ్లోయింగ్ ఫీచర్ ఉంది. అదే ఈ యాంటీ థెఫ్ట్ ఆప్షన్. దీని ద్వారా ఎవరైనా దొంగతనం చేయాలనుకున్నా అసలు దొంగతనం చేయలేరు. ఎంబటే మీకు అలారం మోగుతుంది, మీ ఫోన్ కి అలర్ట్ మెసేజ్ వస్తుంది. దీని సెక్యూరిటీ కూడా నెక్స్ట్ లెవెలే.
జటా ZS ఈ కౌంటర్ ఎలక్ట్రిక్ బోర్డ్. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఇది ఈజీ టర్న్స్. మిగతా స్కేట్ బోర్డ్స్ అన్నిటికన్నా టర్నింగ్ ఇవ్వడంలో చాలా ఈజీగా ఉంటుంది. దీని లుక్ మిషన్ లో చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. దీని బాటమ్ సైడ్ ఎడ్జ్ లో LED లైట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఒక విషయం గమనించినట్లయితే ఈ LED లైట్లు ఏ గ్యాడ్జెట్ లో చూసినా ఆ ప్రతి ఒక్క గ్యాడ్జెట్ కి ఒక్కొక్క స్పెషాలిటీని పెంచుతున్నాయి ఈ LED లైట్స్. ఇది పర్సనల్ గా నాకు డే లైట్ బ్లాక్ కలర్ బాగా నచ్చింది. ఇందులో సిల్వర్ కలర్ లైనింగ్ ఇవ్వబడి ఉన్నాయి. ఇది మిగతా స్కేట్ బోర్డ్ కన్నా డిఫరెంట్ లుక్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఒకవేళ అనుకోండి మీకు టైం పాస్ కి ఆడుకోవడానికి ఒక స్కేట్ బోర్డ్ కావాలి అనుకున్నట్లయితే అందులో మీరు చిన్న చిన్న అండ్ ఇంకా ఎన్నో క్రియేటివ్ పనులు చేసేలా అలాంటి వాటి కోసం అయితే ఈ జెడా ZS పర్ఫెక్ట్. మ్యాక్స్ ఫుట్ MF19 ఈ బైక్. ప్లాట్ఫామ్ టైర్స్ ఉన్న ఈ బైక్స్ ఈ రోజుల్లో మెల్లిగా ట్రెండ్ కు వచ్చేస్తున్నాయి. ఒకవేళ అది ఎలక్ట్రిక్ బైక్ కానట్లు అయితే వాటిని తొక్కి చాలా ఇబ్బంది పడవలసి ఉంటుంది. ఇది నార్మల్ బైక్ కంపారిజన్ లో ఈ బైక్స్ కంపారిజన్ లో మ్యాక్స్ ఫుట్ MF19 ఇది పెడల్ అసిస్టెంట్ తో పాటు ఎలక్ట్రిక్ అసిస్టెంట్ కూడా. ఇందులో దీని లుక్స్ అయితే చూడడానికి పిచ్చెక్కించేలా ఉంటాయి. ఇందులో నీటి కన్నా ప్లాట్ఫామ్ ఎలాంటిది అంటే దీని హైట్ ని కూడా చాలా ఎక్కువగా పెట్టలేదు. కానీ అంటే దీని తక్కువ ఏజ్ పిల్లలు లేదా తక్కువ హైట్ ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా నడపవచ్చు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటిది అంటే తక్కువ ప్లేస్ లోనే ఈజీగా ఫోల్డ్ చేసి పెట్టవచ్చు. అంటే ఈ బైక్ ఫోల్డబుల్. దీన్ని కూడా మీరు ఫోల్డ్ చేసి ఛార్జింగ్ పెట్టుకోవడానికి USB ఆప్షన్ కూడా ఇవ్వబడి ఉంది. మల్టిపుల్ కేబుల్ పాయింట్స్ తో ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా ఉండదు. కివానో K1 ప్లస్. ఇంతకు ముందు ఏదైతే మీకు స్కూటర్ చూపించాను కదా దానికి డ్యూయల్ వెరైటీ, కానీ కివానో K1 ప్లస్ ఉంటుంది సింగిల్ వీల్. ఇప్పటి వరకు మనం చూస్తూనే ఉన్నాం కదా ప్రతి ఒక్క ట్రాన్స్పోర్టేషన్ గ్యాడ్జెట్స్ లో ఏదో ఒకటి స్పెషల్ ఉంటుంది. ఇందులో చూడడానికి సింగిల్ వీల్ అయితే ఉంటుంది. ఇది చాలా పొడుగా వెడల్పుగా ఉంటుంది. అండ్ దీంతో పాటు ఇది బోన్స్ అవుతుంది కూడా. అంటే దీన్ని మీరు ప్లేన్ సర్ఫేస్ మీద నడపవచ్చు కూడా. దీంతో పాటు మీరు స్టెప్స్ ఎక్సెట్రా వంటి మీద నుంచి కూడా చాలా ఈజీగా దిగవచ్చు. మీరు ముందుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఏంటిది అంటే ఈ స్టెప్స్ ని మీరు నేరుగా కాళ్ళతో దిగకూడదు. దీని సైడ్లకు 2 పెడల్స్ అయితే ఉంటాయి. అక్కడ మీ కాళ్ళను పెట్టి ఆ తర్వాత దాని మీద రైడింగ్ స్టార్ట్ చేయాలి. ఇందులో రైడింగ్ అనుభవం అయితే రైడింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ 2 నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. నెక్స్ట్ లెవెల్లో మైండ్ బ్లోయింగ్ గా ఉంటాయి. ఒక్కసారి దీన్ని కరెక్ట్ గా నడిపించడం నేర్చుకున్న తర్వాత దీన్ని ఎలాంటి ప్లేస్ లోనైనా నడిపించవచ్చు. ఎలాంటి రోడ్డు మీదనైనా ఉన్నా చాలా ఈజీగా మీరు నడపవచ్చు. ఎందుకంటే ఇది చాలా యూనిక్ అండ్ దీన్ని మీరు ఎక్కడికైనా తీసుకువెళ్ళొచ్చు. అండ్ ఈ రైడింగ్ యొక్క ఎక్స్పీరియన్స్ ని కూడా పొందవచ్చు. ఎలైన్ స్కేట్ బోర్డ్. ఫ్రెండ్స్ కలవండి ఈ కాంప్లెక్స్ లైట్ స్కేట్ బోర్డ్. ఇది ఎలక్ట్రిక్ స్కేట్ బోర్డ్ ఏమీ కాదు, కానీ ఇది ఆల్ డైలీ యూజర్స్ కోసం తయారు చేశారు. దీన్ని మనం ప్రతి ఒక్క రోజు మల్టిపుల్ ప్లేసెస్ కి వెళ్లాల్సి ఉంటుంది. చిన్న డిస్టెన్స్ నుంచి ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అలాంటి వారి కోసం పర్సనల్ గా ఈ స్కేట్ బోర్డ్ చాలా బెటర్ గా ఉంటుంది. చాలా చిన్న సైజులో ఉంటుంది కనుక దీన్ని మీరు చాలా ఈజీగా క్యారీ చేయవచ్చు. మీరు దీని మీద రైడింగ్ చాలా స్మూత్ గా ఉంటుంది. ఇవన్నీ ఫ్యూచర్స్ తో దీని ఫ్యూచర్స్ అంతగా లిమిట్స్ ఏమీ లేవు. ఈ స్క్రీన్ బోర్డు ఇక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది, ఇక్కడ యూజ్ చేయకూడదు అని ఎలాంటి క్యాజువాలిటీస్ కూడా లేవు. ఇలాంటి క్యాజువాలిటీ నుండి టఫ్ వరకు ఎలాంటివి ఎన్నో వాటి కోసం చాలా బెటర్ గా ఉంటుంది. HX అర్బన్. చూసేద్దాం ఇంకొక అద్భుతమైన మోనో వీల్ గ్యాడ్జెట్. ఈ ప్రాజెక్ట్ లో లైటింగ్ గురించి అయితే చాలానే దృష్టి పెట్టారు. ఇందులో మీకు సైడ్ LED స్ట్రిప్ అయితే ఉంటాయి. ఫ్రంట్ అండ్ బ్యాక్ లో మీకు ఉంటాయి మంచి బ్రైట్ లైట్స్. మంచి LED బ్రైట్ ఫ్లాట్ లైట్స్. ప్లాట్ఫామ్ కారణంగా ఇందులో మీకు కాలు పెట్టుకునే మూమెంట్ కూడా మీకు చాలా ఈజీగా ఉంటుంది. చాలా స్పేస్ కూడా ఉంది మన కాలని పెట్టుకోవడానికి. అండ్ ఇందులో ఉన్న ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటిది అంటే మీరు హెవీ రోడ్ ప్లాట్ఫామ్ మీద కూడా నడుపుతూ ఉన్నట్లయితే ఈవినింగ్ టైంలో, రాత్రి టైంలో దీని విజిబిలిటీ చాలా ఎక్కువగానే ఉంటుంది. దీని ఎక్కడో అక్కడ సేఫ్టీ కోసం అయితే ఒక మంచిగానే తయారు చేశారు. ఇక దూరం నుంచి వచ్చే వాళ్ళకు త్వరగానే అర్థమవుతుంది మన ముందర ఎవరో ఉన్నారు అని. స్కేటింగ్ చేయాలనుకున్న వాళ్ళకు ఇది ఒక మంచి చాయిస్ అవుతుంది.